గుడ్ మార్నింగ్. వెంకటాద్రి ప్రింటింగ్ వర్క్స్. ఈరోజు ఓల్డ్ డోర్ పాలిష్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది 4 సంవత్సరాల కింద చేసినాం ఈ డోర్ను. వర్షానికి తడిచి కింద మొత్తం ఖరాబ్ అయిపోయింది, పైన బాగానే ఉంది, పర్వాలేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా డ్యామేజ్ అయిపోయింది. వర్షానికి తడిచిపోయి మొత్తం ఖరాబ్ అయింది ఇది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రీపెయింట్ చేయమంటారు, డోర్ పాలిష్ చేయమంటారు. దీన్ని మొత్తం రిమూవ్ చేసేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో అంతా తీస్తే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ ఐటమ్స్ కావాలి ఏంది అనేది చూపిస్తాను, చూడండి. ఇది ఎన్సీ థిన్నర్ ఫ్రెండ్స్, ఎన్సీ థిన్నర్ అంటారు. షైన్ లాక్, అది షైన్ లాక్ ఫ్రెండ్స్. దాంట్లో ఇది ఎన్సీ థిన్నర్ కలపాలి. ఎన్సీ థిన్నర్ ఫ్రెండ్స్. ఇది ఎన్సీ థిన్నర్ షైన్ లాక్ వేస్తాం ఫస్ట్. బేస్ కోట్ వేసినాక ఫుల్గా బెల్ట్ పేపర్తో బాగా స్క్రబ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది 100 పేపర్ ఇచ్చిండు. 180 అయినా సరే, 80 అయినా సరే, 60 అయినా సరే చేయాలి. దాంతో రఫ్ చేసిన తర్వాత మోమ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ మోమ్ బాగాలేకపోతే దీన్ని వాపస్ చేసి మళ్ళీ ఇంకో వేరేది తెప్పిస్తానని చెప్తున్నా. ఇది యూజ్లెస్, ఇది బాగుండదు, ఇది మంచిగా రాదు. దీన్ని ఎల్లో కలర్లో ఉంటుంది, ఆ మోమ్ తీసుకొని అది చేయమంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ పాలిష్, ఇది షైన్ లాక్, ఇది పాలిష్ ఫ్రెండ్స్. ఇది 2 గుమ్మలకు ఒక 5 కోట్లు వేయాలి ఫ్రెండ్స్. దీన్ని ఎండలో పెట్టాలి, ఎండ బాగున్నప్పుడు చేయాలి ఫ్రెండ్స్. ఇది బాగా వస్తుంది. దీని తర్వాత మళ్ళీ అక్కడక్కడ ఈ క్రాకులు మోమ్తోనే మొత్తం క్రాకులన్నీ పేస్ట్ మూసేయాలి. ఇది కాదు కానీ ఎల్లో పెయింట్, ఎల్లో ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, అది తీసుకొచ్చి వేయాలి. దీన్ని కూడా ఎండలో పెట్టాలి మోమ్ను. నెక్స్ట్ ఇది 5 టైమ్స్ వేయాలి. 5 టైమ్స్ వేసిన తర్వాత ఎండ ఉండాలి, ఫుల్ వాతావరణం, క్లైమేట్ చాలా బాగుండాలి. వర్షాకాలంలో అయితే రాదు ఇది, వర్షాకాలం అయినా కానీ ఎండ ఫుల్గా ఉండాలి. దాని తర్వాత ఇది ఫైనల్ కోట్ ఫ్రెండ్. ఇది టచ్ వుడ్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ రామస్వామి ఫ్రెండ్స్.